ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు నాయుడు మీకోసం యాత్ర చేస్తుంటే మంత్రులు కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారం మాట్లాడడాన్ని టీడీపీ ఆక్షేపించింది. కాంగ్రెస్ కీచక పాలనను అంతం చేసేందుకు చంద్రబాబు మోహిని అవతారం ఎత్తుతారని ఆ పార్టీ నేత తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఎరువులు విత్తనాల కొరత వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అంతా బాగుందంటూ అబద్ధాలాడుతున్నారని తమ్మినేని ధ్వజమెత్తారు. బొత్స సత్యబాబు గారు వర్గాల్లో ఎవరికి పడితే కలిసి వాళ్ళు మోహిని అవతారం ఎత్తుతున్నాడండి. ఎస్, కరెక్ట్. మోహిని అవతారం అంటే ఏమిటో, విష్ణుమూర్తి మోహిని అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో ఈయన తెలిసిన భస్మాసురుడనే రాక్షసుల్ని సంహరించడం కోసం మోహిని అవతారం ఎత్తాడు. ఈనాడు ఇన్ని బాధలు ప్రజల్ని, రైతులని, విద్యార్థుల్ని, యువకుల్ని, మహిళల్ని, దారిద్ర్య రేఖకు దిగువనటువంటి అన్ని వర్గాల ప్రజానీకాన్ని రాచి రంపాన పెట్టి రోతకోతకొస్తున్నటువంటి ఈ రాక్షస ప్రభుత్వాన్ని సంహరించడం కోసం చంద్రబాబు నాయుడు మోహిని అవతారం ఎత్తే ప్రజల మధ్యకు వచ్చాడు. ప్రజా సమస్యల మీద పోరాటానికి మీ అంతం తప్పదు. అయితే చంద్రబాబు కంటే ప్రజలే రేపు ఎన్నికల్లో ఈనాడు నరసింహావతారం ఎత్తి, ఉగ్ర నరసింహావతారం ఎత్తి మీ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడడానికి అవకాశం కోసం ప్రజలుగా ఎదురు చూస్తున్నారు. తొందరపడక సత్యబాబు అన్నేనాడు.